ఇటీవల కాలంలో యువతరం ప్రేమ వ్యవహారాలు, పెళ్లిళ్లు రకరకాల మలుపులతో కొనసాగుతూ సోషల్ మీడియాలో వైరల్గా నిలుస్తున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు తను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో జరిగే నిశ్చితార్థాన్ని ఆపేందుకు చేసిన వినూత్న చర్య వైరల్గా మారింది. ఇన్సాన్పల్లికి చెందిన ఓ యువతికి సిద్దిపేటకు చెందిన యువకుడితో 7 ఏళ్ల ప్రేమ వ్యవహారం ఉంది. యువతి కుటుంబ సభ్యులు ఈ ప్రేమను అంగీకరించలేదు. అమ్మాయి కుటుంబం తంగళ్లపల్లికి చెందిన మరో యువకుడితో బలవంతంగా వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేసింది. పెళ్లి పనులతో పాటు నిశ్చితార్థం కూడా జరుగుతూ ఉండటంతో ప్రియుడు తీవ్ర మనస్తాపం చెందాడు. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలనే ఉద్దేశంతో ప్రియుడు తన ప్రియురాలతో కలిసి దిగిన ఫోటోలను, పెళ్లి కొడుకు ఫోటోలను కలిపి వాల్ పోస్టర్లుగా ముద్రించాడు. వరుడు పేరు, తండ్రి పేరు, ఫోన్ నెంబర్లతో సహా వివరాలను అర్ధరాత్రి పూట వరుడు గ్రామంలోని గోడలపై అతికించాడు. ఉదయాన్నే ఈ పోస్టర్లను చూసిన గ్రామస్తులు షాక్ అయ్యారు. ప్రియుడు కారులో వచ్చి పోస్టర్లు అతికిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఎంగేజ్మెంట్ జరిగే సమయంలో ఈ వ్యవహారం చోటు చేసుకోవడంతో అమ్మాయి తల్లిదండ్రులు నిశ్చితార్థం ప్రక్రియను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిద్దిపేటలో సదరు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేవలం 16 తులాల బంగారం కోసమే తంగళ్లపల్లికి చెందిన మరో యువకుడు ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుంటానన్నాడంటూ సదరు ప్రియుడు ఆరోపించాడు. దీనికి సంబంధించి ఈ కేసులో ప్రధానంగా దొడ్ల వెంకటేష్ ఏదైతే ప్రధాన ముద్దాయి ఉన్నాడో ఇతను గత కొంతకాలంగా ఇన్సాన్పల్లికి చెందిన ఒక యువతిని ప్రేమ పేరుతో వెంటబడుతున్నాడు. ఆ యొక్క అమ్మాయికి ఈ మధ్యన తంగళ్లపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తితో వివాహం నిశ్చితమైనది. దానికి సంబంధించి వివాహం ఆగిపోవాలనే ఒక దురుద్దేశంతో, కుట్రపూరితమైన దురుద్దేశంతో ఆమెకు సంబంధించినటువంటి ఫోటో ఒకటి సంపాదించి దాన్ని పోస్టర్ రూపంలో పెద్దగా తయారు చేసి దాన్ని తన యొక్క తన మిత్రుల సహకారంతో మొన్న రాత్రి తంగళ్లపల్లి, ఇన్సాన్పల్లి గ్రామాలలోని రోడ్డు పైన ఉన్న గోడలపైన అంటించి ఆమె యొక్క కుటుంబానికి, ఆమెకి తీవ్ర పరువు నష్టం కలిగించి, ఆవేదన కలిగించి అందుకు వారి యొక్క తండ్రి కాంప్లైంట్ మీద అమ్మాయి యొక్క కాంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులో ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగినది. మరియు వీరి దగ్గర నుంచి వెళ్ళి వీరు పోస్టర్లు అంటించే క్రమంలో ఉపయోగించిన కారు మరియు వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్లు సీజ్ చేయడమైనది. దీంట్లో సమాజంలో ఇట్లాంటి పోకిరీలు, ఇట్లాంటి వ్యక్తులకి మేము చేసే హెచ్చరిక మహిళల భద్రతకు సంబంధించి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, సిద్దిపేట కమిషనరేట్ చాలా కట్టుబడి ఉన్నది. ఎటువంటి వేధింపులు, బెదిరింపులు, అవమానకర చర్యలు, ఇబ్బందులు పాల్పడినా, ఎలాంటి సమస్య ఉన్నా ధైర్యంగా పోలీసులని సంప్రదించవలసిందిగా సిద్దిపేట కమిషనర్ గారి తరఫున ఏసీబీ సిద్దిపేట మనవి చేస్తున్నారు.